నేను ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటాను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు మనకి బ్రాడ్‌బ్యాండ్ మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. నేను ప్రస్తుతానికి జియో బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్నాను. ఈ రౌటర్ 2.5 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్ 2 బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది ఈ రౌటర్. మా ఇంట్లో బ్యాకప్ లేదు కాబట్టి, బ్యాటరీ బ్యాకప్ లేదు మా ఇంట్లో హౌస్‌కి. సో, కాబట్టి నేను కనీసం ఈ బ్రాడ్‌బ్యాండ్ కన్నా బ్యాకప్ తీసుకుందామని పవర్ కట్స్ ఉన్నప్పుడు మనకి బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్ ఉండదు మనకి. ఇంకా ఈ కనీసం ఈ వర్కింగ్ కోసం అన్న ఈ బ్రాడ్‌బ్యాండ్ వరకు అట్లీస్ట్ మనం బ్యాకప్ తీసుకుందామని ఇది ఆర్డర్ చేశానండి. ఇదేంటంటే మినీ యూపీఎస్ ఫర్ వైఫై రౌటర్. ఇక్కడ ఉంది కదండి, మినీ యూపీఎస్ ఫర్ వైఫై రౌటర్. ఇది ఎనర్జీ ఇంటెలిజెన్స్ వాళ్ళది బేసిక్గా. ఇది ఇండియన్ ప్రోడక్ట్. ఇది ఉత్తరప్రదేశ్లో మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది. సో అక్కడి నుంచి వస్తుంది ఇది ఇండియన్ ప్రోడక్ట్ ఇది. సో ఇది ఏంద్రా అంటే యాక్చువల్గా నా వైఫై రౌటర్ వచ్చి ఎంత రేంజ్ ఎంత ఉందంటే, 1 సెకండ్ రేంజ్ ఎంత చెప్తాను. ఇక్కడ చూసారంటే మీరు, ఇది నా రౌటర్ యొక్క కెపాసిటీ ఏంటంటే ఇన్పుట్ కెపాసిటీ 12 వాట్స్ 2.5 యాంప్స్. ఓకే, 12 వాట్స్ 2.5 యాంప్స్. ఇది యాక్చువల్గా నా రౌటర్ యొక్క ఇన్పుట్ పవర్ సప్లై వచ్చి 12 వాట్స్ 2.5 యాంప్స్ అనమాట. సో ఇది నేను యాక్చువల్గా చూస్ చేసుకున్నాను. ఇది ఎనర్జీ ఇంటెలిజెన్స్ అనే దాని బ్రాండ్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, యాక్చువల్గా మనకి 12 వోల్ట్స్ 2 యాంప్స్ ఈ కాన్ఫిగరేషన్లో మనకి చాలా రౌటర్స్ దొరుకుతాయి. కానీ 2.5 యాంప్స్ 12 వోల్ట్స్ ఈ కాంబినేషన్లో రౌటర్కి బ్యాకప్ ఇచ్చే యూపీఎస్ దొరకట్లేదు బేసిక్గా. అది లక్కీగా ఈ ఎనర్జీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందువల్ల నేను దీన్ని ఆర్డర్ చేయాల్సి వచ్చింది. సో ఇది దీని యొక్క డీటెయిల్స్. మనం ఒకసారి ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసి చూద్దాం ఏముందనేది. ఇది బాక్స్, వాళ్ళు పంపించిన బాక్స్ ఇది. పెడతాను, ఎనర్జీ ఇంటెలిజెన్స్ ఇన్. ఓకే, సో వీళ్ళు బాక్స్ పంపించారు. ఈ కోడ్ కూడా తెచ్చారు. చూద్దాం, ఒకవేళ రిజిస్టర్ అయితే నేను విన్నట్టు ఏంటంటే, వీళ్ళ సైట్లో రిజిస్టర్ అయితే 1 year ఎక్స్ట్రా వారంటీ ఇస్తారని చెప్పారు. చూద్దాం, ఒకవేళ బ్యాడ్ లక్ ఏంద్రా అంటే ఇది ఓపెన్ ఉంది. ఇది ఎందుకు ఓపెన్లో ఉంది? యాక్చువల్గా ఇది ఓపెన్లో ఉంటే మనం తీసుకోకూడదు కదా. ఇది ఓపెన్లో ఉందండి. ఇది పర్లేదు, చూద్దాం ఒకసారి పరిస్థితి ఏంటో అనేది. ఒక సెకండ్ ఓపెన్ చేసి చూస్తాం. ఈ బాక్స్ సీల్ యాక్చువల్గా ఆల్రెడీ ఓపెన్లో ఉంది. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి నేను. ఇంకా వీళ్ళు ఈ ఇన్వాయిస్ పంపించారు, పేపర్ వర్క్ ఇన్వాయిస్ పంపించారు, ఇన్స్టలేషన్ గైడ్స్ కూడా ఇచ్చాడు. ఇది ఇన్స్టలేషన్ ఇన్స్ట్రక్షన్స్. చూద్దాం ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది. ఫస్ట్ నేను చూసి మళ్ళీ మీకు చెప్తాను. నేను ఇక్కడ చూసారంటే ఇదే అనమాట బేసిక్గా మనకి మినీ యూపీఎస్ ఫర్ వైఫై రౌటర్. ఓపెన్ చేసి చూపిస్తాం. ఇది వాళ్ళ ఐటమ్ పంపించింది. ఏమైనా వస్తుంది ఇక్కడ, మినీ యూపీఎస్. ఓకే, దిస్ ఈస్ ఫర్ వైఫై రౌటర్. అండ్ ఇక్కడ ఏమైనా వస్తున్నారు, అవుట్పుట్ అని వస్తున్నారు, ఆన్ అండ్ ఆఫ్, అండ్ ఇన్పుట్ అని వస్తున్నారు. ఇక్కడ తిరిగి చూస్తే మనకి వాళ్ళ యొక్క బ్రాండ్ లోగో ఉంది, ఎనర్జీ ఇంటెలిజెన్స్ .in. ఇన్పుట్ వచ్చి 12 వాట్స్. ఓకే, బోత్ కలర్ లైట్స్ గెట్ ఆన్ విత్ అడాప్టర్ కనెక్టెడ్. ఓకే, చూద్దాం అది.
ఇది ఆన్ అండ్ ఆఫ్ ఏంటంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు స్విచ్ ఆన్ ప్రెస్డ్ టు ఎనేబుల్ బ్యాకప్, అంటే ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి బ్యాకప్ అంటే ఇట్ విల్ కంట్రోల్ ద బ్యాకప్ అనేది ఇది కంట్రోల్ చేస్తుంది స్విచ్ ఆన్ ఆఫ్. ఇది అవుట్పుట్ కూడా 12 volts. ఇది అవుట్పుట్ వైర్, ఇది అవుట్పుట్ వైర్ ఎలా ఉంటుంది అవుట్పుట్ వైర్. ఓకేనా, ఇలా ఉంటుంది అవుట్పుట్ వైర్. బేసిక్గా ఇలా ఉంటుంది. సో ఇది అవుట్పుట్ వైరు. ఇది పక్కన పెడతాము. కొంచెం చూడడానికి ప్లాస్టిక్ బాడీనే, ఇది కన్ఫర్మ్గా ప్లాస్టిక్ బాడీనే. మీకు సౌండ్ తెలుస్తూ ఉంది. ఇక్కడ స్టిక్కర్ వేస్తారు, ఇక్కడ 54 watts అని సంథింగ్. చూద్దాం. ఇది ఇక్కడ మీకు వాల్ మౌంట్ లాగా కూడా ఇచ్చారు, చిన్నది ఇది, కానీ ఒక సైడే ఇచ్చారు. ఒక సైడ్ ఇస్తే ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనం చూడాలి. ఇంకా ఇక్కడికి మనకి ఒకవేళ మనం స్క్రూ వేసి గట్టిగా టైట్గా బిగించుకోవాలనుకుంటే మాత్రం, ఫిక్సింగ్ వాల్కి ఏదైనా ఫిక్స్ చేసుకోవాలంటే మాత్రం మనం ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవచ్చు. వాళ్ళు స్క్రూలు బిగించుకోవడానికి వస్తే మనకి ఇది ఇచ్చారనమాట. ఈ పక్క ఇచ్చారు, బోత్ సైడ్స్ ఇచ్చారు. సో మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక హోల్ ఇచ్చారు, ఈ పక్క కూడా ఒక హోల్ ఇచ్చారు. ఈ పక్క లేకపోయినా యాక్చువల్గా హోల్ ఉంది కానీ ఓపెన్లో లేదు, మనం ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఓపెన్ చేసుకొని అక్కడ మనం హోల్ పెట్టుకోవచ్చు. సో వాల్ మౌంట్కి మనము ఇది వాడుకోవచ్చు. అది ఒకటే ఇచ్చారు వాల్ మౌంట్కి. లేదా ఇంకా ఫిక్స్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా ఫిక్స్ చేసుకోవచ్చు వాళ్ళకి అనుకుంటే మనము ఇలాంటివి స్క్రూస్తో బిగించుకోవడానికి రెండు ఇచ్చారు. కానీ నాకేం స్క్రూస్ ఏం కనిపించట్లేదు, సో స్క్రూస్ ఇవ్వట్లేదు, కానీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఇన్పుట్ అడాప్టర్ ఇలా ఇచ్చారు. ఇదేముంది, మేడ్ ఇన్ ఇండియా. ఓకే, ఇది ఇండియన్ కంపెనీనే. సో సారీ, మేక్ ఇన్ ఇండియా భాగంగా చేస్తున్నట్టు చూపిస్తుంది. బ్రాండ్ చూపించారు, సింబల్ చూపించారు. ఓకే, పవర్ సప్లై యూనిట్. ఓకే, ఇది వచ్చి ఏంటంటే బేసిక్గా వాళ్ళు చెప్పింది 12 volts 2.5 amps. యాక్చువల్గా వాళ్ళ వెబ్సైట్లో చూస్తే నాకు 2.5 కనిపించింది నాకు, అందువల్ల నేను ఆర్డర్ చేశాను. ఇక్కడే రాశారు అవుట్పుట్ 12 volts 2.2 amps అని రాస్తున్నారు. ఇది ఒక రకంగా మిస్గైడ్ చేయడం యూజర్ని. నేను 2.5 amps అనేది తీసుకున్నాను. యాక్చువల్గా 2.2 amps అనుకుంటే మనకి చాలా మనకి మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి అవైలబిలిటీగా, ఆల్టర్నేటివ్గా. దీనికే వెళ్ళక్కర్లేదు. నేను 2.5 amps ఇస్తున్నారని, ఎందుకంటే నా రౌటర్ జియో రౌటరు బేసిక్గా 12 volts 2.5 amps సో అవుట్పుట్, సో దానికి ఇన్పుట్గా. అందువల్ల నేను నెట్ సైట్లో చూస్తే వాళ్ళు 2.5 amps అని చెప్పారు, అందువల్ల నేను దీన్ని తీసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే బ్యాకప్ చెప్తాను. సో ఇక్కడ చూసారంటే 12 volts. ఓకే, 12 volts అండ్ 2.5 amps. ఓకే, DC మినీ UPS ఫర్ వైఫై రౌటర్. ఓకే అని చెప్పారు, అందువల్ల నేను తీసుకున్నాను 2.5 amps అని తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే దీని బ్యాకప్ వచ్చి 6 to 11 hours బ్యాకప్ అనేసారు. చూద్దాం అది ఎన్ని అవర్స్ ఇస్తుంది అనేది. నేను ఒక 1 month వాడిన తర్వాత మీకు నేను ఇదే వీడియోలో మళ్ళీ నా ఫీడ్బ్యాక్ షేర్ చేస్తాను. మీరు మళ్ళీ చూడొచ్చు, 1 month 2 months తర్వాత చూడొచ్చు. ఒకవేళ నేను ఇవ్వకపోతే కూడా మీరు కామెంట్లో రాస్తే నేను చెప్తాను ఆఫ్టర్ 1 month దీని యొక్క పర్ఫార్మెన్స్ బ్యాకప్ ఎంత ఇస్తుంది, డైలీ బేసిస్లో బ్యాకప్ ఎంత ఇస్తుంది చెప్తాను. సో ఇది
చూద్దాం అది ఎలా వర్క్ అవుతుందో. మరి ఇది 2.5 ఆమ్స్ అని చెప్పారు. ఇది ఇంకా ఈ రౌటర్ 2.5 ఆమ్స్ జియో వాళ్ళది. వీళ్ళేమో 2.5 అని చెప్పారు ఇక్కడ. తీరా చూస్తే ఇక్కడ మాత్రం అవుట్పుట్ మాత్రం 12 వోల్ట్స్ 2 ఆమ్స్ అని ఇచ్చారు. హౌ ఇట్ వర్క్స్ అనేది ఇంకా చూడాలి. ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. ఇండికేటర్ ఇది అనుకుంటాను. ఇది ఇండికేట్ ఇస్తున్నారు. ఓకే, ఇది వచ్చి పిన్, ఈ పవర్ సప్లై పిన్. దీనికి మన మినీ యూపీఎస్కి పవర్ సప్లైకి పిన్ ఇక్కడ పెడతాము. పిన్ అనేసి ఇలా ఉంటుంది చూడటానికి. కొంచెం వెయిట్గానే తెలుస్తుంది నాకు. ఎంత గ్రామ్స్ అనేది నేను చెప్తాను ఒకసారి. ఇది ఎంత వెయిట్ అనేది, ఎన్ని గ్రామ్స్ అనేది నాకు ఇక్కడ వాళ్ళు ఇవ్వలేదు, లేకపోతే నాకు కనపట్లేదు. నేను కామెంట్స్లో రాస్తాను ఎన్ని గ్రామ్స్ అనేది. నాకు కొంచెం వెయిట్ అనిపిస్తుంది పట్టుకుంటే. మరీ అంత లైట్ వెయిట్గా ఒక చిన్న బాక్స్ పట్టుకున్నట్టుగా లేదు నాకు. కొంచెం వెయిట్ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనము దాన్ని ఫిక్స్ చేసి, ఈ రౌటర్కి ఫిక్స్ చేసి చూద్దాం. ఒక సెకండ్, ఇది ఫిక్స్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. నా బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే, మన పవర్ సప్లై, మన రౌటర్ యొక్క పవర్ సప్లై ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంది. సో ఇది పవర్ సప్లై. ఇప్పుడు డైరెక్ట్గా మనం వాల్ నుంచి మనకు పవర్ సప్లై వస్తుంది కదా. ఈ పవర్ సప్లై కాకుండా ఇప్పుడు మనం త్రూ ఈ మినీ యూపీఎస్ నుంచి మనం పవర్ సప్లై ఇస్తాం. సో ఈ వాల్ నుంచి వచ్చే పవర్ సప్లై కాకుండా ఈ అడాప్టర్ నుంచి మనం పవర్ సప్లై ఇస్తాం. చూడండి, ఇది జియో వాల్ అడాప్టర్. ఇది తీసేసి నేను ఈ మినీ యూపీఎస్ అడాప్టర్ పెట్టాను. దానికి మనము ఈ యొక్క పిన్కి మనం దీనికి ఇన్పుట్ ఇస్తాం అన్నమాట. చూసారంటే ఇక్కడ ఈ అడాప్టర్ నుంచి వాళ్ళు మన మినీ యూపీఎస్ అడాప్టర్ నుంచి మనం దీనికి ఇన్పుట్ ఇచ్చాము. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాము. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్, ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా, దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ వైర్ వస్తుంది. ఇది ప్లగ్. ఈ యొక్క సాకెట్ని మనము ఇప్పుడు ఈ రౌటర్ యొక్క ఇన్పుట్కి ఇస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, కొంచెం సింపుల్ కనెక్షన్. వాళ్ళు ఇచ్చిన అడాప్టర్ నుంచి ఈ మినీ యూపీఎస్కి మనము ఇన్పుట్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇన్పుట్కి వస్తుంది, ఇన్పుట్కి ఇస్తాము. ఈ అవుట్పుట్ ఉన్న వైరు మనం మన రౌటర్కి ఇన్పుట్గా ఇవ్వాలి. ఇది బేసిక్ అండర్స్టాండింగ్. కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ వెలిగింది, మనకి చిన్న బ్లూ లైట్ వెలుగుతుంది చూసారా, ఇండికేషన్, పవర్ సప్లై ఇండికేషన్. ఇక్కడ ఇది కూడా వెలిగింది చూసారంటే, ఇండికేషన్, పవర్ సప్లై ఇండికేషన్. ఇక్కడ చూసారంటే సో బ్లూ లైట్స్ వెలుగుతున్నాయి. ఒకవేళ ఇట్లా పెట్టుకోలేము, తెలియదు, ఇట్లా పెట్టాలేము. బ్లూ లైట్స్ అయితే వెలుగుతున్నాయి, కానీ ఎక్కడ ప్రాపర్గా కరెక్ట్గా తెలియట్లేదు. ఒకవేళ ఇట్లా పెడితే ఏమన్నా వెలుగుతుందేమో. నైట్ టైం బాగా కనబడచ్చేమో. ఇప్పుడు సరిగ్గా తెలియట్లేదు, కానీ మీరు చూసారంటే అక్కడ బ్లూ లైట్స్ వెలుగుతున్నాయి. సో పవర్ సప్లై వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ రాశారు కదా, బ్యాకప్ ఆన్ ఆఫ్. నాకు తెలిసి ఇప్పుడు బ్యాకప్ అవుతుంది అనుకుంటున్నాను. బ్యాకప్ వర్కింగ్లో ఉంది అనిపిస్తుంది నాకు. చూద్దాం ఒకసారి, మనం దీన్ని ఆఫ్ చేస్తాం. ఏదైనా ఆఫ్ అవుతుంది.
స్విచ్లో ఏమి ఎఫెక్ట్ ఏం తెలియట్లేదు. ఒకసారి మనము మాన్యువల్ చూసి ఐ విల్ కమ్ బ్యాక్ టు సెకండ్ చూసి. ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్విచ్ ఆన్ చేయమంటున్నారు. ఈ పక్కన కనిపిస్తుంది కదా ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసి పెట్టాను. కానీ ఇప్పుడు పవర్ ఆఫ్ చేస్తుంటే ఈ రౌటర్ కూడా ఆఫ్ అయిపోతుంది. మేబీ కొంచెం బ్యాటరీ జనరేట్ చేయలేము. అంటే బ్యాకప్ దీనికి కూడా బ్యాటరీ కొంచెం ఛార్జ్ అవ్వాలి కదా. సో మేబీ ఒక 1 అవర్ తర్వాత ట్రై చేస్తాను. బేసిక్గా నా టెస్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ నుంచి వస్తున్న అడాప్టర్ నుంచి వస్తున్న పవర్ నేను స్విచ్ ఆఫ్ చేస్తాను. స్విచ్ ఆఫ్ చేస్తే మనకి ఈ రౌటర్ పవర్ అయిన ఉండాలి. అంటే ఇక్కడ మనకి మెయిన్ నుంచి పవర్ ఆఫ్ అయిపోతే కూడా ఇది మనకి బ్యాటరీ బ్యాకప్ ఇస్తూ దీని నుంచి మనకి రౌటర్ వర్క్ అవ్వాలి. ఇది టెస్ట్, బేసిక్ టెస్ట్. కానీ ప్రస్తుతానికి దీంట్లో బ్యాటరీ ఛార్జబుల్లా కాదని మనకి డౌట్గా ఉంది. ఒక 1 అవర్ తర్వాత నేను ఈ టెస్ట్ చేసి మీకు చెప్తాను. ఒక 1 అవర్ ఛార్జ్ చేశాను. ఆల్మోస్ట్ 1 అవర్ కాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ పైన ఛార్జ్ చేశాను. ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఇది ఆన్లో ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ మీరు లైట్ చూసారంటే లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇందాక మనకి బ్లూ కనపడింది కదా, ఇక్కడ ఇప్పుడు ఎల్లో గ్రీన్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ లైటింగ్, ఈ కలర్ లైటింగ్లో వెలుగుతున్నప్పుడు మనకి బ్యాకప్ ద్వారా పవర్ పోతుంది లెక్క. ఇప్పుడు పవర్ పోతుంది చూడండి, ఇది వెలుగుతుంది. ఈ ఎల్లో లైట్ ఆర్ గ్రీన్ లైట్, ఈ లైట్ వెలుగుతున్నప్పుడు మనకి ఈ బ్యాకప్ నుంచి పవర్ దీనికి వెళ్తుంది. ఇంటరప్టెడ్ అయిపోయి హియర్ మనము ఈ యొక్క స్విచ్ ఆఫ్ చేసాము. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఆన్ చేస్తే ఇమీడియట్గా మనకి ఇది బ్లూగా వచ్చింది లైట్. అంటే ఈ పవర్ నుంచి ఈ లైట్, ఈ బ్లూ లైట్ వెలుగుతుంది, పవర్ సిగ్నల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తూ ఉంది. అప్పుడు మనకి ఈ లైట్, బ్లూ లైట్ వెలుగుతూ ఉంది. ఇక్కడ నుంచి బ్యాటరీ ద్వారా త్రూ బ్యాటరీ ద్వారా మనకి ఇక్కడికి వెళ్తూ ఉంది. అంటే ఇక్కడ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంది. సో ఛార్జ్ అవుతుంది, ప్యారలల్గా దీనికి పవర్ సప్లై ఇస్తూ ఉంది. ఎప్పుడైతే నేను ఈ స్విచ్ ఆఫ్ చేస్తానో, అంటే పవర్ ఆఫ్ అయింది అనుకుందాం మనం, స్విచ్ ఆఫ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ లేదు, అంటే పవర్ లేదు. ఓకేనా, పవర్ లేదు. ఇప్పుడు చూస్తే మనకి మారిపోయింది లైట్ కదా. ఇందాక బ్లూ లైట్ వచ్చింది, ఇప్పుడు వేరే లైట్ మారింది. సో ఇక్కడ నుంచి పవర్ సప్లై పోతుంది, బ్యాటరీ బ్యాకప్ నుంచి లైట్ వెలుగుతుంది. సో ఇది ఇండికేషన్ కాఫీ వస్తుంది. నేను టెస్ట్ చేశాను. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం మరి పవర్ వచ్చిందో లైట్ మారింది. ఇప్పుడు మనం ఇంకో టెస్ట్ చేద్దాం. త్రూ టెస్ట్ అవుతుంది. అంటే ఈ బ్యాటరీతో పని లేకుండా మనకి బ్యాటరీతో బ్యాకప్ వద్దు, ప్రస్తుతానికి మనం త్రూగా చేద్దామండి, త్రూ కనెక్షన్ అని మనం దీన్ని ఆఫ్ చేసుకునేసి ఆఫ్ చేశాను. ఇది ఆఫ్ అయిపోయింది. అంటే ఈ బ్యాటరీ బ్యాకప్ లేదు. అంటే పవర్ ఇప్పుడు కూడా పవర్ పోతూ ఉంది. కానీ ఈ స్విచ్ ఆఫ్ చేయడం, స్విచ్ డిసేబుల్ చేయడం వల్ల, ఆఫ్ చేయడం వల్ల, ఇది సెకండ్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పవర్ అనేది ఇక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఈ రౌటర్కి వెళ్ళిపోతుంది. యూపీఎస్ నుంచి డైరెక్ట్గా ఈ రౌటర్కి వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్ త్రూ అనమాట, త్రూ కరెంట్ అనమాట. ఇప్పుడు త్రూ కరెంట్ కాబట్టి లైట్ చూసండి, బ్లూ లైట్ ఉంది. ఇప్పుడు కూడా ఎప్పుడైతే దీన్ని ఆఫ్ చేస్తానో చూడండి, నేను దీన్ని ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను, చూస్తే ఆఫ్ చేస్తున్నాను, ఏం జరుగుతుంది చూడండి. నా లెక్క ప్రకారం ఇది రౌటర్ ఆఫ్ అయిపోవాలి. రౌటర్ ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే మనం ఇక్కడ ఈ స్విచ్ అనేది ఆఫ్ చేసాం. అంటే బ్యాటరీ బ్యాకప్తో పవర్ సప్లై జరగట్లేదు, త్రూగా జరుగుతుంది కాబట్టి, త్రూ దిస్ యూపీఎస్ జరుగుతుంది కాబట్టి త్రూగా ఆఫ్ అయిపోయింది, పవర్ లేదు. మళ్ళీ ఆన్ చేయగానే
పవర్ వచ్చింది. సో ఇది ఎప్పుడైతే మనం దీన్ని ఆన్ చేస్తామో, దీన్ని ఎనేబుల్ చేస్తాం, దీన్ని ఆన్ చేస్తాము. ఓకే, ఇది సరిగ్గా తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఆఫ్ చేసి చూస్తాము, పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఆఫ్ అయిపోయింది. సో ఇది ఆఫ్లో ఉంది, తెలియట్లేదు, నాకు సరిగ్గా తెలియట్లేదు ఇది. వాళ్ళు ఒక సౌండ్ కానీ ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ దీన్ని ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. సో ఎక్కడ తెలియట్లేదు, ఇది ఎట్లా దీన్ని ఆన్ చేయాలని తెలియట్లేదు. ఓకే, 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 ఆఫ్ అయిపోయింది. ఆన్ చేశాను, ఇది ఆన్ అయింది. ఆఫ్ చేస్తాం, చూస్తాం. ఆఫ్ అయింది, చేద్దాం. ఆఫ్ చేద్దాం. తెలియట్లేదు, ఇందాక వర్క్ అవుతానండి, ఎట్లా వర్క్ అవ్వట్లేదు తెలియట్లేదు. ఇప్పుడు ఆన్ అయిందని అనిపిస్తుంది నాకు. ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ అనేది కరెక్ట్గా మనం క్యాచ్ చేయాలి. ఓకే, కొంచెం ఇట్లా వెనక్కి లాగినట్టుగా మనం బ్యాకప్ పుష్ చేసినట్టుగా పుష్ చేయాలి, లేకపోతే సరిగ్గా తెలియట్లేదు. కొంచెం ఇది బ్యాకప్ పుష్ చేసినట్టు పుష్ చేసి దీన్ని ఇప్పుడు ఆన్ అయిందని నాకు అనిపిస్తోంది. చూద్దాం. ఇక్కడ బ్లూ వచ్చింది, ఇక్కడ బ్లూ ఉంది, ఇండికేషన్ వచ్చింది. ఓకేనా, రౌటర్కి ఇండికేషన్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేస్తాం, చూద్దాం ఎలా ఉంటుందో. గమనించారంటే నేను ఆఫ్ చేశాను, లైట్ మారింది చూడండి, బ్లూ నుంచి ఎల్లోకి వచ్చింది, లేదా గ్రీన్కి వచ్చింది, ఇక్కడ కూడా అట్టే ఉంది. సో ఇక్కడ కొంచెం ఈ ఆన్ ఆఫ్ ఉంది కదా, అది కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి మనం. అది ఎట్లా కరెక్ట్గా ఆన్ చేయడం అనేది, కరెక్ట్గా ఆఫ్ చేయడం అనేది బటన్ టైపు స్విచ్ ఉందన్నమాట, అది కేర్ఫుల్గా చేయాలి. చూస్తాను దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తాను, చూసి మీకు మళ్ళీ ఒక 1 month 2 months తర్వాత రివ్యూలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.